ఉంటాడు. అయితే ఈరోజు మనము ధ్యానించాల్సిన సబ్జెక్ట్ ఏమంటే దేవుడిచ్చిన ఆలోచన మన విశ్వాస యాత్రలో కానీ జీవితంలో కానీ మనం చేసే ప్రతి పనిలో కూడా కొంతమంది సక్సెస్ అవుతుంటారు, కొంతమంది సక్సెస్ కాలేరు, కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది ద్వారా దేవుడు పనులు జరిగించగలుగుతాడు, కొంతమందిని దేవుడు వాడుకోడు. అయితే దేవుడు ఏ విధంగా మనల్ని గేజ్ చేస్తాడు అనేది ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఒక యాజకుని కుమారుడు యాజకుడు అవుతాడు, జనరల్లీ స్పీకింగ్. ఒక రాజు కుమారుడు రాజు అవుతాడు. సో అట్లా దేవుడు కూడా ఏమంటుండంటే ఆయన్నే దేవుడు, ఆయన్నే రాజులకే రాజు అంటాడు. ఆయన కుమారులని మనం అనుకోవడానికి, ఆయన విశ్వాసం ద్వారా ఆయన మన కుమారులుగా ఉండడానికి అధికారం ఇచ్చిండని యోహాను పత్రికలో రాస్తారు, ఫస్ట్ ఓపెనింగ్లోనే రాస్తారు. సో మనకు ఆ ఏమంటారు, వంశ పారంపర్యంగా వచ్చే హెరిడిటరీ రైట్స్ అంటారు కదా. ఇప్పుడు మన తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద మనకు అధికారం ఉంటుంది. అట్లా ఫిజికల్ గా తీసుకోకుండా మనము స్పిరిచువల్ గా కూడా దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న నియమాలన్నిటి కూడా దేవుడే క్రియేట్ చేసిన నియమాలు అన్నమాట. అందుకని ఆదాము చేసిన పాపము మన మీద ఉన్నది. మనం ఆ పండుగ 6,000 సంవత్సరాలు అవుతుంది. అతిక్రమం జరిగిన తర్వాత మనకు అతిక్రమం మన మీద ఉన్నది అన్నమాట. సో సంబడి హ్యాస్ డన్ సంథింగ్ ఫర్ విచ్ వీఆర్ ఇన్హెరిటింగ్ దట్ యాక్టివిటీ. ఇంకొక ఆయన యేసయ్యనే మళ్ళీ మనిషిలాగా వస్తాడు. అందుకని యేసయ్యని కడపటి ఆదాము అని ఒక బిరుదున్నది. యేసయ్య వచ్చి ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసింది కాబట్టి ఈ ఇన్హెరిటెన్స్ ద్వారా మనం పవిత్రులం అవుతాం. అయినాక ఇది కరెక్ట్గా నమ్మినప్పుడు మన జీవితంలో ఏ విధంగా పనిచేస్తాం మనం. సో దీనికి ఇది రియాలా కాదా అసలు, ఇది లేకపోతే ఇది ఉత్త ఆలోచన విధానమేనా? ప్రతి ఒక్కడు ఏదో రకాలుగా వాని ఫిలాసఫీ వానుకున్నట్టు మనకున్నదా? అది తెలుసుకోవడానికి జ్ఞాని అయిన సొలొమోను 2 ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేసిండు. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 23వ వచనంలోనే ఉన్నది. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనము. ఒక కమాడిటీ లాగా మనకు చూపిస్తున్నాడు ఇక్కడ వాక్యముగా. సత్యాన్ని కొనుక్కోవాలంటుండు, జ్ఞానమును ఉపదేశమును వివేకమును వాటిని కొనుక్కోవాలంటున్నాడు. మనం శరీరానికి రుణస్థులము కాము అని పౌలు అంటాడు. పాపానికి మనకి అధికారం లేదు, మనం వీఆర్ నాట్ ఇండెటెడ్ టు అవర్ ఫ్లెష్ అని అంటాడు. మన పాప రుణాన్ని కొట్టివేసిన శిలువ మీద మేకులతోటి అని పౌలు రాస్తాడు. పౌలు ఏ పాయింట్ రాసిండంటే సొలొమోను ఏ విధంగా చెప్పిండో దాన్ని అనమాట. మనం కొనుక్కోవాలి అంటున్నాడు, సత్యాన్ని కొనుక్కోవాలి. అంటే వీ హ్యావ్ టు స్పెండ్ సంథింగ్ టు గెట్ సంథింగ్. అట్లా ఈ జ్ఞానము ఉపదేశం వివేకం ఎందుకు అవసరం అంటుండంటే, మన శరీరం ప్రతి ఒక్కరు కూడా మనం సక్సెస్ ఎందుకు అవుతలేము, కొంతమంది దేవుడు ఎందుకు వాడుకుంటున్నాడని ఫస్ట్ చెప్పిన కదా. దానికి కారణం ఏంటంటే మన సిస్టంలో రెండు రకాల యాక్టివిటీస్ అవుతాయి. ఒకటేమో జ్ఞానేంద్రియాలు అని దేవుడు తయారు చేసిండు. మనిషిని తయారు చేసినప్పుడే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అని 2 రకాలు ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా కర్మేంద్రియాలు ఇంప్లిమెంట్ అవుతుంటాయి అన్నమాట. సో ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఉండే జంక్షనే హృదయం అన్నమాట. ఆ హృదయంలో డిసిషన్స్ అవుతాయి అనమాట. మన కంప్యూటర్లో కూడా ఎట్లా CPU అంటారు కదా, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటారు. సో అక్కడ మన మైండ్ పని చేస్తుంటుంది అనమాట. అందుకే 23వ అధ్యాయంలోనే 25వ వచనం 26లో ఉంటాడు. నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము, నా మార్గమును నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అంటున్నాడు. హృదయాన్ని ఇయ్య నా కుమారుడా అని అడుగుతున్నాను అనమాట. సో మనం పర్చేజెస్ చేస్తాం కదా, ఎవరైనా కూడా ఎట్లా స్పెండ్ చేస్తారో దాన్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుంది కదా. అదొక చిన్నపిల్లగానికి వానికి ఒక 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలతోటి మొత్తం చాక్లెట్లు కొనుక్కుంటాడు వాడు. అదే కడుపు నొప్పి లేసి ఒక పేషెంట్కి 100 రూపాయలు ఇస్తే ఫస్ట్ పోయి వాడు కడుపు నొప్పికి మందే కొనుక్కుంటాడు. ఒక గృహం ఒక రెస్పాన్సిబుల్ ఉమెన్ ఏం చేస్తారు, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలలో
రూ. 10 ఇంటికి ఏమేమి కావాలో కొనుక్కొని రూ. 90 జాగ్రత్త దాచిపెట్టుకుంటారు. ఒకవేళ ఏమైనా రేపు అవసరం పడుతుంది కదా. ఒక్కొక్కరు వి స్పెండ్ అకార్డింగ్ టు అవర్ ఐడియాస్ అన్నమాట. దేవునికి ఇచ్చే దగ్గర కూడా అందుకనే దేవుడు అంటాడు అనమాట, అసలు ధనవంతునికి పరలోకంలో వానికి ప్లేసే లేదంటాడు. తర్వాత లోబులు పరలోకానికి రారు అంటాడు. లోబి అంటే వాడంటే వాడు డబ్బు దాచిపెట్టుకుంటా ఉంటాడు అని. దేవునికి ఇవ్వాలన్నప్పుడు వాడు ఎందుకో ఇయ్యాడు వాడు. ఎందుకంటే వానికి నిత్యరాజ్యంలో ఇప్పుడు చేసేది ఇన్వెస్ట్మెంట్ పరలోకంలో దేవుని కాడికే పోతుంది కదా, ఇది దేవుని కొరకు కదా అనుకుంటే వాడు ఇయ్యగలుగుతాడు, లేకపోతే ఇయ్యలేడు అనమాట. అందుకని దశమ భాగం మనం ఆపినామంటే వాడు దేశం అంటూ నువ్వు దొంగవురా నువ్వు అసలు నువ్వు అని అంట. వీఆర్ టేకింగ్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ అవర్స్. అయితే ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాల జంక్షన్ ఎక్కడ పనిచేస్తున్నదో అక్కడ మన క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట. దాని తర్వాత 23వ అధ్యాయంలో 2 ముఖ్యమైన అంశాలు సొలొమోన్ లేవనెత్తుతాడు. ఏమన్నాడంటే, నా కుమారుడు నీ హృదయం నాకెమ్ము, నా మార్గం నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్మని. నెక్స్ట్ వచనం ఏముంటదంటే 27, వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇంకైన గుంట, దోచుకున్నవాడు పొంచి ఉన్నట్టు అది పొంచి ఉండును, అది బహుమందిని విశ్వాసఘాతకులుగా చేయును అంట. ఎంబడి అడల్టరీ గురించి మాట్లాడుతుంది. దాని తర్వాత మద్యము గురించి మాట్లాడతాడు. మళ్ళీ కిందికి వచ్చినాక అక్కనే ఉంటది. ఇక ద్రాక్షారసం మిక్కిలి ఎర్రబడును, గిన్నెలో తలతలలాడుచుండును, త్రాగుటకు రుచిగా ఉండును, దాని వైపు చూడకు. 31వ వచనంలో ఉంటుంది. ఎందుకంటే పిమ్మట అది సర్పం వల్లే కరుచును, కట్ల పాము వల్లే కాటువేను, విపరీతమైన నీ కన్నులకు కనబడును, నీవు వెర్రి మాటలు పలుకదువు, నీవు నడి సముద్రమున పండుకొనిన వాని వలె ఉందువు, ఓడ కొయ్య చివరను పండుకొనిన వాని వలె ఉందువు. మన సత్యాన్ని కొనమంటున్నాడు, వివేకమును జ్ఞానమును ఉపదేశాన్ని కొనమంటున్నాడు, హృదయాన్ని ఇయ్యమని అంటున్నాడు. ఎందుకంటే అని నెక్స్ట్ 2 పెట్టిన ఆట. ఒకటేమో జ్ఞానేంద్రియాల మీద పనిచేస్తుంది, మద్యము తాగితే దట్ వర్క్స్ ఆన్ అవర్ సెన్సెస్ అనమాట. వెర్రివాన్ లాగా మాట్లాడతావు, సముద్రంలో ఇట్లా అలల మధ్యలో తేలుతున్నట్టు అనిపిస్తుంది. దట్ ఎఫెక్ట్స్ యువర్ మైండ్ అంటున్నాను అనమాట. వేష దగ్గర పోయినప్పుడేమో నీ శరీరాన్ని అప్పగిస్తావు, యు డూ ఇట్ విత్ యువర్ బాడీ. సో కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండింటిని ఇన్ఫ్లుయెన్స్ చేసేవి ఈ 2 ముఖ్యమైనవి. కాబట్టి వాక్యంలో బైబిల్లో దేవుడు రాసిండు అన్కాంప్రమైజింగ్ అనమాట. అందుకే పులిసింది కానీ ద్రాక్షారసం పులిసింది తీసుకుంటే పాపం అంటాడు. మన రొట్టె విరిచినప్పుడు ఆ ద్రాక్షారసం అప్పుడు ఫ్రెష్ జ్యూస్, ఫ్రూట్ జ్యూస్ లాగా అది. కానీ ఇక్కడ మద్యము తాగుడు అనేది దీన్ని ఫర్మెంట్ చేస్తారు అనమాట. మళ్ళీ వేరే బ్యాక్టీరియా వచ్చి దాంట్లో పని చేసి దాన్ని చెడగొట్టి దాని లోపల ఆల్కహాల్ని క్రియేట్ చేస్తే అది మన మైండ్లో ఎక్కడ పనిచేస్తుంది అంటే, దేవుడు వాక్యం ఉపదేశం అవన్నీ ఎక్కడ పని చేయాలో అక్కడ పోయి ఇది కూర్చుంటుంది అనమాట. అందుకనే మనం వెర్రి పనులు చేస్తూ ఉంటాం, వెర్రి ఆలోచనలు వస్తుంటాయి. దట్ కరప్ట్స్ అవర్ ఇమాజినేషన్. అందుకని ఈ 2 విషయాలు పెట్టిండు అనమాట. అడల్టరీ ఎట్లా చేస్తావు, ఇది 2 ఎఫెక్ట్ ఏమైందంటే మనం చేసే పనుల మీద పడతాయి. ద్రాక్షారసం కూడా ఎక్కడ పని చేస్తుంది అనేది మనకు ఎఫ్ఎస్సి పత్రికలు రాస్తాడు. ఎఫ్ఎస్సి పత్రికలు ఉంటుంది. ఇదేమో విశ్వాసఘాతకులు చేస్తుంది అంటాడు. వేష దగ్గర పోయినప్పుడు మనము విశ్వాసఘాతకులం అవుతాం అంట. అంటే అన్ట్రస్ట్ వర్ది అయిపోతాం అనమాట. మనం దేవుని మీద విశ్వాసం గ్రాడ్యువల్గా పడిపోతుంది అనమాట. అదే మద్యము తీసుకున్నప్పుడు ఏమైతే చెప్తున్నారు చూడు, ఎఫ్ఎస్సి పత్రికలో ఉన్నది 5వ అధ్యాయంలో 5:18 ఉన్నది. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. మద్యంలో దుర్వ్యాపారం ఉందన్నమాట, కరప్షన్ ఉంటుంది అన్నమాట. దట్ కరప్ట్స్ అవర్ మైండ్. సో మన మైండ్ని బాడీని రెండింటిని కరప్ట్ చేసే 2 ముఖ్యమైన పనులు ఉంటాయి. అవి చెయ్యకుండా సత్యాన్ని కొనుక్కో అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏ విధంగా ఆలోచిస్తామో దాన్ని బట్టి దేవుడు మన ద్వారా పనులు చేస్తుంటాడు, మనల్ని జడ్జి చేస్తుంటాడు దేవుడు. అందుకని ఆదాము పాపమైన యేసయ్య పాప ప్రాయశ్చిత్తం అనేవి 2 కూడా మనకు ఎఫెక్ట్ అవుతున్నాయి ఇప్పుడు.
ఇప్పుడు మనం పవిత్రులం అని కావడానికి నమ్మాలంటే ఆదాము చేసిన పాపం ఎంత నమ్ముతామో ఆ శరీరంలో ఉన్న నియమం ఇప్పుడు మన లోపల కూడా ఉన్నదని ఎంత కరెక్ట్, అది పవిత్రం అవుతుంది యేసయ్య రక్తం ద్వారా అనేది కూడా అంతే కరెక్ట్ అన్నమాట. హౌ వి థింక్ దట్ మేక్స్ అస్ టు టేక్ ఎ డిసిషన్ అన్నమాట. మన నిర్ణయాలు సీట్ ఆఫ్ అవర్ జడ్జ్మెంట్ ఉంటుంది కదా, మనం కూడా నిర్ణయాలు తీసుకుంటాం, ఎవ్రీ డే తీసుకుంటాం కదా. ప్రతిదానికి డిసిషన్స్ తీసుకుంటా ఉంటాం. ఆ డిసిషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు కలిసి పని చేయాలన్నమాట. ఆ రెండింటి పని చేసేది ఎక్కడ ఉంటుందో ఆ సీట్ ఆఫ్ అవర్ డిసిషన్స్, అక్కడ ఆత్మపూర్ణులై ఉండు, మత్తులై ఉండకుడి అంటున్నాను. ఎందుకంటే ఆ కరప్షన్ జరిగేది ఫిజికల్గా అయినా ఒకవేళ ఇంటలెక్చువల్గా అయినా, ఈ రెండు జరిగేది కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కలిసి మన హృదయం అన్నమాట, మనస్సు. అక్కడ మనసు నాకు అంటున్నామాట. అందుకని దట్ ఈస్ వేర్ సేటన్ ఆపరేట్స్ అన్నమాట. అక్కడనే ఇవి దేవుని ఆత్మ ఎక్కడ పని చేయాలో అక్కడ ఇవి రెండు పని చేస్తుంటాయి. కాబట్టి దేవుడు అంటాడు అది నాది, పైసలు ఇచ్చి కొనుక్కున్నట్టు కొనుక్కోవాలంటున్నమాట. యూ హ్యావ్ టు బై, లేకుంటే విశ్వాసఘాతకులు అయిపోతారు, దుర్వ్యాపారం అయితే. ఇప్పుడు మన దగ్గర కూడా కాన్ఫిడెన్స్లో ఫిజికల్గా చూసుకుంటే కూడా దేవుని భూములు అమ్మి అది తప్పు కాదనుకునే ఆలోచన విధానం ఎట్లొచ్చింది వీళ్ళకి, భయం లేకనా? వీళ్ళు చూస్తే మనంతా మన కాన్ఫిడెన్స్లో పొద్దున్న లేస్తే సాయంత్రం చర్చిలో ఉన్నారు, ఒక్కొక్కరి నెత్తి మీద రెవరెండ్లను పెట్టుకుంటున్నారు. కరప్ట్ అయిపోయింది అనమాట థింకింగ్ అంతా కూడా, వెర్రివాణి వల్లే పని చేస్తుంటుంది. యూ డూ థింగ్స్ ఇంటెన్షనల్లీ రాంగ్ బట్ యూ థింక్ యు ఆర్ ద రైట్. అందుకని అనమాట ఈ మత్తు వస్తుంది. ఈ మత్తుతోటి డేంజర్ ఉన్నది కాబట్టి ఆత్మపూర్ణులై ఉండాలంట. దీనికి ప్రార్థనలకు ఎందుకు రిలేట్ అయిందంటే ఈ ఆలోచనలు మనస్పూర్వకంగా మనం చెప్పినప్పుడు దేవుడు దాన్ని రిసీవ్ చేసుకుంటాడు. అది మనకు నెహెమియా గ్రంథంలో ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఉంటుంది, మొదటి అధ్యాయంలో ఉంటుంది. మనం తర్వాత చూడండి. నెహెమియా దేవుని కొరకు పనులు చేయకముందు, యెరూషలేము గోడలు కట్టక ముందు, మా పితరులు చేసిన పాపాలు బట్టి మేము ప్రాయశ్చిత్తం చేస్తున్నాం, నన్ను క్షమించు అని అడుగు, వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాం అని అంటారు. యు టేక్ ద బర్డన్ ఆఫ్ గిల్ట్ ఆఫ్ సంబడి ఎల్స్. ఎందుకంటే ఇదే పద్ధతి అన్నమాట. వాళ్ళ మీ ఫాదర్ సంపాదించింది నీకు ఎట్లా వస్తుందో, మీ ఫాదర్ చేసిన అతిక్రమములు నీ మీదకి వస్తాయి కాబట్టి వాటిని క్షమాపణ అడుగు అంటుంది. మనం చేసే ప్రార్థన కూడా మన మీద పవిత్రులమని వాళ్ళేదో అని కాదు, జరిగిన అక్రమాలన్నీ కూడా దేవా నీకు వ్యతిరేకంగా జరిగింది, మా కాన్ఫిడెన్స్ ద్వారా నీకు అవమానం జరుగుతుంది, నీకు మహిమ కలిగే దగ్గర మేము కొట్లాడుకుంటున్నాము, అంతా నీకు వ్యతిరేకంగా పోతున్నాము, మమ్మల్ని క్షమించు అని మనము తప్పు చేసినట్టు దేవుని సన్నిధిలో కనపడాలి. అప్పుడు దేవుడు అంటాడు అన్నమాట, దట్ ఇన్హెరిటెన్స్, దాని ద్వారా నేను గోడ మళ్ళా కట్టడానికి నేను నీకు సహాయం చేస్తాను. దేవుడు తిరిగి కట్టక ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే, మనము మంచోడు వాడు చెడ్డోడు అని వాడిని నెగిటివ్ చేయడం కాదు, కానీ వీ ఓన్ ద రాంగ్ డూయింగ్స్ ఆఫ్ ఎవ్రీబడి అండ్ వీ ఆస్క్ ఫర్ రిమోర్స్ అన్నమాట. దేవుని సన్నిధిలో పశ్చాత్తాపమైన హృదయం కలిగి ఉంటాం కదా, అప్పుడే మనకు దేవుని పనులు చేయడానికి ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట. కోరహు వాళ్ళు చేసిన తప్పు అదే అన్నమాట, వాళ్ళ ఆలోచన విధానంలో తప్పు. ఇప్పుడు యేసయ్య కూడా పోయినప్పుడు అక్కడ భయంకరమైన పరిస్థితి ఉంటుంది, ఆయన చెమట రక్తమే కారుతుంటది, అంత ఫీల్ అవుతుంటాడు యేసయ్య. ఎందుకు ఫీల్ అవుతాడంటే లోకము జగతుత్పత్తి నుంచి మొదలు పెట్టుకుంటే ఆఖరి వరకు కూడా ప్రతి ఒక్కరు చేసే ప్రతి పాపం ఆయన మీద అప్పుడు వేసుకుంటాడు అనమాట. ఈ పాపాలన్నిటిని కూడా నా శరీరం తీసుకొని తండ్రి యందు ఆయన తండ్రి దగ్గర అడుగుతుంటాడు. యు టేక్ ద బ్లేమ్ అండ్ యు టేక్ ద సిన్ ఆఫ్ అదర్స్ అన్నమాట. ఈ ప్రక్రియను యేసయ్య మనకు చూపించిండు. అక్కడ ఎంత చేసిండంటే ఆ పాపం ఎంత భయంకరం అంటే వీలైతే ఈ గిన్నె నా నుంచి తీసేరాదా అని యేసయ్య అడిగి అంత లోడ్ ఉంటుంది అంత, ద లోడ్ ఆఫ్ అదర్స్ సిన్స్. అందుకే అన్నమాట ఇప్పుడు నిందలు అనుభవించిన వాడు, అందుకే ధన్యతలలో రాసినప్పుడు నీ ఫలం అధికమవుతుంది, రెట్టింపు అవుతుంది అంటాడు. ఎందుకంటే యు ఓన్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ నాట్ కమిటెడ్. నువ్వు పాపం చేయలేదు, తప్పు చేయలేదు, కానీ నువ్వు తప్పు దోషివి అని నిన్ను చూస్తుంటది లోకం. అదే కదా నింద అంటే, ఆ నిందలు అనుభవించాలంటాడు అనమాట. అందుకని యేసయ్య చెప్పినప్పుడు దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్ అనమాట. అప్పుడు అంటాడు
ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడు నువ్వు ఏం ఆలోచిస్తావో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తా అంటున్నాను. ఈ ఆలోచన విధానం ఉన్నప్పుడు మన ఎదురుగా ఉన్న మన శత్రువులు వాళ్ళని చూడం, మనం వాళ్ళ వెనుక ఉన్న పాపం చూస్తాం, వాళ్ళ వెనుక ఉన్న శక్తిని చూస్తాం. చూసి మన లోపల మనం ఇన్హెరిట్ చేసుకున్న పవర్ తోటి వాడిని డిఫీట్ చేస్తాం. ఆ ఆలోచన విధానం దావీదులో ఉన్నది కాబట్టి ఇశ్రాయేలీయులు అందరూ 40 రోజులు అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు, వాడు ఎంత పెద్ద ఉండి వాడిని ఎడగొట్టగలుగుతాం. దావీదు పోయినప్పుడు దావీదు ఆలోచన ఎట్లున్నదంటే ద ప్రామిస్ అనమాట, దిస్ ఇట్ ఈస్ పాసిబుల్ అంటాడు. అక్కడనే అనమాట కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు పనిచేసినాయి. అందుకని ఆ చిన్న ఒడిసెలతో కానీ ద యాక్టివిటీ ఈజ్ సక్సెస్ఫుల్ అనమాట. కొట్టక ముందు ఆలోచన ఎట్టుంది దావీదు, కొట్టినప్పుడు ఇంప్లిమెంటేషన్ ఎట్టుంది, రెండు కరెక్ట్ కలుస్తాయి అనమాట. అక్కడ ఈ ఆలోచన విధానంతో దేవుని పనులు చేయగలుగుతాం. ఈ ఆలోచన విధానం ఉన్న ఒక 12 మందిలో ఒక 2 వేగుల వారు ఏమంటారు అంటే, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా కూడా, వాళ్ళు నెఫీలులైనా కూడా వాళ్ళని తప్పకుండా మనం జయిస్తాము అని చెప్పేసి వాళ్ళిద్దరు మోషే దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేస్తారు. చలో లెటస్ గో అండ్ కాంకర్ అని. మనం కూడా మన ఎదురుగా మన జీవితంలో ఉన్న ఎటువంటి ఛాలెంజెస్ ఉన్నాయి, ఎటువంటి ఇంపాసిబిలిటీస్ ఉన్నా కూడా మనం ఉదయాన్ని కోసం మన ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన మనఃపూర్వకమైనది అయి ఉండాలి. అందుకని అంటాడు అన్నమాట, నీతిమంతుల ప్రార్థన బహుబలమైనది. ఎందుకంటే వి డూ ఇట్ విత్ ఆల్ అవర్ మైండ్. మనఃపూర్వకమైనది బహుబలమైన ప్రార్థన. ప్రార్థనలో ఉన్న ఆ శక్తి ఎట్లుంటుందంటే ఈ రెండు ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇట్లున్నప్పుడు మన శరీరంలో కూడా శరీరంలో ఉన్న తత్వం ఉంటుంది చూడు, దాన్ని డిఫీట్ చేయగలుగుతాం. దేవుని సన్నిధిలో గడిపి పాపం చేయకుండా ఎట్లా ఉండగలుగుతాం అంటే ఈ ఆలోచన విధానాన్ని మనం ఓన్ చేసుకున్నప్పుడు కరెక్ట్ అవుతుంది అన్నమాట. ఏసే కూడా అందుకని అది చేస్తున్నమాట, నాలో పాపం ఉన్నది ఎవడన్నా చూపియండి అంటే ఎవరు చెప్పలేకపోతుంటారు. కానీ ఏసైని ఏమంటారు, నువ్వు దేవదూషణ చేసినావు కాబట్టి నరకం నిన్ను చంపడానికి నువ్వు యోగ్యుడు అని, చంపడానికి సిలువ వేయడానికి వస్తారు. అప్పుడు జడ్జిమెంట్ ఎవరు చేయాలంటే పిలాతు అక్కడ కూర్చుంటాడు. పిలాతు అంటాడు ఈయన లోపల ఏ పాపం లేదని చెప్తాడు అనమాట. అదే ఎవరైనా యూదులు కానీ వేరేళ్ళు యూదుల మతస్థులు కానీ ఎవరైనా ఇశ్రాయేలీలు ఎవరైనా చెప్తే తప్పకుండా యేసయ్య మీ సైడే కాబట్టి మీ సర్టిఫికేట్ ఇచ్చిందని వచ్చనమాట. అందుకని ఒక రోమియుడు ఉంటాడు, ఆయన కూడా న్యాయాధిపతి ఉంటాడు, న్యూట్రల్ పర్సన్ వచ్చి చెప్తా అంటే ఈయన లోపల అసలు పాపమే లేదని చెప్తా. అట్లా చెప్పి మన పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల పనిచేస్తున్నప్పుడు మన జడ్జిమెంట్స్ అన్ని కూడా అట్లా ఉండాలి. అంటే ఏది తప్పైంది, ఏది తప్పు కాలేదు, దేని డిసిషన్స్ తీసుకుంటాం. సో ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు రెండు కలిసి పనిచేసి దేవుని కొరకు నిలబెట్టడానికి ఈ కాంబినేషన్నే విశ్వాసం అంటారు. ఈ విశ్వాసఘాతకులను ఎందుకు చేస్తుంది, ఈ విశ్వాసమే మనము దేవుని రక్షిస్తుంది. ఆ విశ్వాసంతో మనం పోయి యేసయ్యని అంటాం అనమాట. అప్పుడు సిలువ మీద చనిపోయిన యేసయ్య ఆ రక్త ప్రభావం నా మీదికి రాని, నన్ను పవిత్రం చేయని మనం అడిగినప్పుడు ఆ విశ్వాసంతో అడుగుతాం కాబట్టి మనకు రక్షణ కలుగుతుంది. లేకపోతే యాజ్ ఏ కాన్సెప్ట్ అన్నప్పుడు పౌలు కూడా రాస్తాడు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి, నువ్వేంది నమ్మేది. సో ఎవ్రీబడి బిలీవ్స్, ఎవ్రీబడి నోస్ క్రైస్ట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఆ నమ్మకం వేరే, విశ్వాసం వేరే. ఆ విశ్వాసము ఎప్పుడు నిజమవుతుంది అంటే ఈ క్రియలతోటి అవుతుంది అన్నమాట. విశ్వాసము ఉన్నప్పుడు ఏ క్రియలు చేస్తాం, విశ్వాసం లేనప్పుడు ఎటువంటి క్రియలు చేస్తాం. అందుకనే మన సిస్టమ్ ఉన్నది. మన దేవుడు ఒక శరీరాన్ని మనకు అమర్చి దాని లోపల ఆయన ఆత్మని పెట్టిండు మనకు, పెట్టి ఆత్మపూర్ణులై పనిచేయాలి అంటున్నాడు. అందుకని ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించాలి. ఆ సత్యాన్ని కొనుక్కో అంటున్నాను అనమాట. వీ హ్యావ్ టు స్పెండ్ సంథింగ్, వీ హ్యావ్ టు లూజ్ సంథింగ్ టు గెయిన్ ట్రూత్ అన్నమాట. కాబట్టి ఈ ఆలోచనతోటి మనం పని చేస్తున్నప్పుడు ఆ సీట్ ఆఫ్ అవర్ డిసిషన్ మేకింగ్ ఉంటుంది కదా, అక్కడ ఆత్మపూర్ణులైనప్పుడు దేవుడు ఆలోచనలు ప్లాన్ చేస్తాడు అనమాట. అప్పుడు మంచి ఆలోచనలు ఉంటాయి. చెడు ఏమైనా వచ్చినప్పుడు వాటిని మనం రిజెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ విచక్షణ జ్ఞానమే ఇస్తాడు అనమాట. అది కూడా కొనుక్కోవాలి అంటున్నాను అనమాట. అందుకని వివేకాన్ని కొనుక్కోవాలి. వివేకం అంటే వేరే, జ్ఞానం అంటే వేరే. అందుకే అన్ని జ్ఞానము వివేకం రెండు సపరేట్గా రాసి, నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, విజ్డమ్ ఈజ్ డిఫరెంట్ అనమాట. మనకున్న జ్ఞానాన్ని మనం ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో అదే వివేకం.
సో అంత బైబిల్ నాలెడ్జ్ ఉంది, బైబిల్ కాలేజీలలో పోయి వచ్చి వాడు భయంకరమైన పనులు చేస్తున్నాడు. ఎందుకంటే వానికి నాలెడ్జ్ లేక కాదు, వాడు జ్ఞాని కదా. మన లోకరీతిగా చూస్తే వాని క్వాలిఫికేషన్ బట్టి వానికి పొజిషన్ ఇస్తాం. కానీ వాడు ఆ నాలెడ్జ్ని వాడు ట్రాన్స్లేట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలన్నప్పుడు వివేకం లేదు. ఆ వివేకం లేకుండా ఎట్లయితాడంటే మద్యముతోటి మత్తులై ఉంటారు, నీ వెర్రితనం లాగా ఆలోచిస్తుంటాం అంటున్నాము. అందుకని ఈ కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని కంట్రోల్ చేసే సీట్ ఉన్నది కదా, అక్కడ మనం దేవుని ప్రాయశ్చిత్తం అడగాలన్నమాట. యేసయ్య నేర్పిన పద్ధతి అదనమాట. అందుకనే అంటాడు ఆయన అక్కడ గెత్సేమనే తోటలో పోయినప్పుడు శిలువ యజ్ఞానికంటే ముందల యేసయ్య చేసిన ఒక ముఖ్యమైన పని ఏంటంటే లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని భరించిండు ఆయన ఒక్కటేసారి. అది ఎంత ఇంటెన్సిటీ ఉందంటే ఇట్లా శరీరం పగిలిపోయి రక్తం వస్తుంది అనమాట, రక్తం గారే అంత వచ్చింది అనమాట. అందుకని బైబిల్ ఎంత అథెంటిక్ చూడు. ఎవడన్నా కల్పితం రాస్తే మాత్రము ఈ శరీరంలోకి వెళ్ళి రక్తం బయటకు వస్తుందని రాయడం ఇంపాసిబుల్ అనమాట. ఆ కాలంలో ఉన్నప్పుడు, ఇప్పుడు సైన్స్ డెవలప్ అయినాక ఇప్పుడు తెలుస్తుంది. కానీ ఇంటెన్స్ స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ ఆ లెవెల్ పోతే పిచ్చోడు అయిపోతారు, మైండ్ పని చేయకుండా అయిపోతుంది. అటువంటి దగ్గర యేసయ్య పాపాన్ని భరించిండు అనమాట. నువ్వు నేను ఈ జీవితంలో చేసిన పాపాలను భరించిండు. నెక్స్ట్ మన జనరేషన్స్ ఆయన రాకడ వరకు, చివరి విశ్వాసి వరకు వాళ్ళ ప్రతి పాపం కూడా యేసయ్య ఆల్రెడీ భరించిండు. ఇప్పుడు యోబు కూడా వాళ్ళ పిల్లలకు ఆ పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేస్తుంటాడు. నెహెమ్యా ఏం చేస్తాడంటే ఇంతకుముందు ఇశ్రాయేలు చేసిన పాపాన్ని మేము ఓన్ చేసుకుంటున్నాం. మనం కూడా మన కాన్ఫిడెన్స్ మనం ప్రక్షాళన కావాలని మనం ప్రార్థన చేసేటప్పుడు వీ హ్యావ్ టు ఓన్ ద గిల్ట్ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ బిఫోర్. వాళ్ళు తప్పని మనం డిసైడ్ చేసి వాడు మనం మంచోళ్ళం, వాడు తప్పని కాదు. దేవా జరిగింది మాత్రం నీకు మహిమకరంగా లేదు కాబట్టి క్షమించు, మమ్మల్ని రక్షించు, మా ద్వారా మళ్ళా నువ్వు మహిమపరచబడని మనం ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంటాడు నా చిత్తానుసారమైన ప్రార్థన చేస్తున్నావు కదా, లెట్ గో అండ్ బిల్డ్ అంటాడు. అప్పుడు పోయి గోడలు కట్టు, మొత్తం మార్చేస్తున్నాయి అంట. అప్పుడు సక్సెస్ఫుల్గా మనకు యెరూషలేము ప్రాకారం మళ్ళీ నిర్మించబడుతుంది. ఆ యెరూషలేము ప్రాకారాలు ఏ విధంగా నిర్మించబడతాయి అంటే ఈనాడు కూడా ఇప్పుడు రైట్ ఆన్ టుడే యెరూషలేము ప్రపంచాన్ని అంతటికి కేంద్రం అయిపోయింది అన్నమాట. అక్కడ ఏది జరిగినా ప్రపంచంలో ఎకానమీ కానీ, డిఫెన్స్ కానీ, పొలిటికల్గా కానీ ప్రపంచం అంతా కదలాలంటే యెరూషలేము కదిలిస్తే ప్రపంచం కదిలే పరిస్థితికి వచ్చింది. అటువంటి దగ్గర దేవుడు ఆయన గోడలు నిర్మించుకున్నాడు అనమాట. దానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు బి రిమోర్స్ఫుల్ అబౌట్ వాట్ హ్యాపెండ్ బిఫోర్. సో అటువంటి ప్రాయశ్చిత్త హృదయం డెవలప్ చేసుకున్నప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయడానికి పోతాము. అక్కడ మైనారిటీ మెజారిటీ అని ఏముండదు. నేను ఒక్కరినైనా నాకంటే ఎంత పెద్ద విరోధైనా వాడిని కొట్టగలుగుతా. మేమిద్దరమే ఉన్న 10 మంది వచ్చి తప్పు చెప్పినా మేమిద్దరం చెప్పినాం కాబట్టి వాళ్ళని ఎదిరిస్తాం అంట. సో దేవునికి స్పిరిచువల్ లీడర్షిప్ ఎట్లా స్టార్ట్ అవుతుంది అంటే దట్ స్టార్ట్స్ ఆన్ ద నీస్. మోకాళ్ళ మీద ఉండి మనం ప్రాయశ్చిత్తం అడగగలిగిన పరిస్థితి వచ్చినప్పుడు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయగలుగుతాం. దేవుడిచ్చిన కొద్ది ఆలోచన బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు.